నమస్తే. అయితే ప్రధానంగా మనము కంది పంటలో మొదటి స్ప్రే ఏం చేయాలి? ప్రధానంగా మొదటి స్ప్రే అనేది మనకు చూసుకున్నట్లయితే ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో మనం చేస్తూ ఉంటాం. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఆకు చుట్టే పురుగు అనేది వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఈ ఆకు చుట్టూ పురుగు ఉన్నప్పుడు ప్రధానంగా ఏంటంటే ఫ్లవర్ డ్రాప్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మనము ఈ ఫ్లవరింగ్ అనేది మొత్తం డ్రాప్ అయ్యి ఫ్లవరింగ్ ఇప్పకుండా కూడా డ్రాప్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికైతే ఒక మంచి స్ప్రే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదే మనకు బ్లాస్టర్ ఫ్లవర్ బూమ్ అన్నమాట. ఈ బ్లాస్టర్ ఫ్లవర్ బూమ్ చేస్తే ఖచ్చితంగా ఈ ఆకు ముడిచే పురుగు పోయి, ఆ తర్వాత ఏదైనా లద్దె పురుగు, శనగపచ్చ పురుగు పోయి కూడా మంచిగా నీట్గా వచ్చి ఫ్లవరింగ్ సెట్ కావడానికి, మంచిగా అధికంగా ఫ్లవరింగ్ వచ్చి అధికంగా మనకు కాయలు సెట్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి నైట్రోబెంజిన్ అయిన ఫ్లవర్ బూమ్, ఆ తర్వాత బ్లాస్టర్ అనేది మనకు పురుగు మందు అన్నమాట. ఈ రెండు కలిపి కొట్టుకుంటే చాలా మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ మందులు కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు డిస్ప్లే పైన వస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి బుకింగ్ చేసుకుంటే మీకైతే పంపించడం అయితే జరుగుతుంది. ఈ మందు వచ్చేసి గత సంవత్సరం 1000 మంది రైతులు వాడడం జరిగింది. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి ఈ మందు వాడి చూడండి. ఖచ్చితంగా మీకైతే రిజల్ట్ అయితే కనబడుతుంది. సో ఇలాంటి అప్డేట్ కోసం, ఇలాంటి వ్యవసాయకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.